ప్రపంచంలో అతిపెద్ద ఖండాల్లో ఆఫ్రికా రెండోది. 54 దేశాలున్న ఈ ఖండంలో అపార సంపద ఉంది. అయినప్పటికీ ఆ దేశాల్లో పేదరికం విలయ తాండవం చేస్తుంది. అందుకు కారణం ఆఫ్రికా అమాయకత్వమే. అగ్రదేశాలు పెట్టుబడులు, వాణిజ్యం పేరుతో ఆఫ్రికా అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని నిలువు దోపిడీ చేశాయి. కానీ భారత్ మాత్రం అలా కాదు. ఆఫ్రికాకు నేనున్నా అంటూ నిలబడుతోంది. G20 వంటి శిఖరాగ్ర సదస్సులో అత్యంత ప్రాధాన్యమిచ్చి ఆఫ్రికాకు కొండంత భరోసా ఇచ్చింది. ఇప్పుడు కలరాతో విలవిల్లాడుతున్న జాంబియాకు మానవతా సాయం అందించి ఎన్నటికీ ఆఫ్రికాకు పెద్దన్నగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఇంతకు ఆఫ్రికా విషయంలో మోడీ సర్కార్ ఇంతలా ఎందుకు ఫోకస్ చేస్తోంది? ఆఫ్రికా భవిష్యత్తులో ఇండియా భాగస్వామ్యం ఎలా ఉంటుంది? కలరాతో విలవిలలాడుతున్న ఆఫ్రికన్ కంట్రీ జాంబియా. కలరా మహమ్మారి సోకడంతో 600 మందికి పైగా మృతి. మానవతా సాయంతో జాంబియాకు అండగా ఇండియా. ఆఫ్రికా 54 దేశాలతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఖండం. అపార సంపదకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఆఫ్రికా అంటే అంటువ్యాధులు, ఆకలి చావులు, అంతర్గత యుద్ధాలే గుర్తొస్తాయి. అందుకు కారణం ఆఫ్రికా అమాయకత్వమే. ఆ 54 దేశాలకు అండగా నిలుస్తామని ఇప్పటికే ఎన్నో దేశాలు మోసం చేశాయి. పెట్టుబడులు, వాణిజ్యం పేరుతో ఎంటర్ అయి అందినంత దోచుకుపోయాయి. ఫలితంగా ఎవరిని నమ్మాలో తెలియక నేటికి సంక్షోభాల చెరలోనే ఆఫ్రికా మగ్గిపోతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆఫ్రికాకు నేనున్నా అంటూ అండగా నిలవడం మొదలుపెట్టింది ఇండియా. గత ఏడాది G20 శిఖరాగ్ర సదస్సు సాక్షిగా ఆఫ్రికన్ యూనియన్ కు అత్యధిక ప్రాధాన్యమిచ్చి కూటమిలోకి ఆహ్వానించింది. ఆఫ్రికా యూనియన్ లో ఏ చిన్న దేశానికి కష్టం వచ్చినా అడ్డుగా నిలబడతానని ప్రకటించింది. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆఫ్రికా యూనియన్ లో జాంబియాకు కొండంత అండగా నిలిచింది. 2023 నుంచి జాంబియా తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కలరా వ్యాధి ఆ దేశాన్ని అత్తలకుత్తలం చేసేస్తోంది. వేలాది మంది ఈ అతిసార వ్యాధి బారిన పడగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం అక్టోబర్ 2023 నుంచి దాదాపు 600 మందికి పైగా కలరా వ్యాధితో మరణించారు. 15,000 మందికి పైగా కలరాతో బాధపడుతున్నారు. దేశంలోని మొత్తం 10 ప్రావిన్సుల్లో 9 ఈ వ్యాధి ప్రబలింది. సాధారణంగా కలరాతో మరణాల రేటు 1% కంటే తక్కువగానే ఉంటుంది. కానీ జాంబియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ మరణాల రేటు 4% కంటే ఎక్కువగా ఉండడం జాంబియా దేశ ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొన్న కలరా వ్యాప్తిని అరికట్టడానికి జాంబియా శ్రమిస్తోంది. ఎక్కువ కేసులు ఉన్న లుసాకాలో నేషనల్ హీరో స్టేడియం వెలుపల తాత్కాలిక చికిత్సా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అధికారులు ప్రభావిత ప్రాంతాలకు రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రారంభించారు. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. మరోవైపు జాంబియాలో పరిస్థితులు దిగజారడంతో విశ్రాంత వైద్య సిబ్బంది సేవల్ని కూడా ప్రభుత్వం తీసుకోవలసిన పరిస్థితి తలెత్తింది. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుంటే మరోవైపు భారీ వర్షాలు వైద్య సేవలు, సురక్షిత నీటి సరఫరాకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే జాంబియాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. సరిగా ఇలాంటి సమయంలోనే జాంబియాకు భారత్ నుంచి భారీ సాయం అందింది. క్లోరిన్ మాత్రలు, ORS ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలతో కూడిన 3.5 టన్నుల మానవతా సాయాన్ని మోడీ సర్కారు పంపించింది. కలరా నుంచి జాంబియా కోలుకునే వరకు ఇండియా అండగా నిలుస్తుందనే భరోసా ఇచ్చింది. వాస్తవానికి ఆఫ్రికాను కేవలం ఓ అంతులేని నిధిగా మాత్రమే చూసిన అగ్రదేశాలు జాంబియా వైద్య సంక్షోభంపై పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఆ దేశాలకు ఆఫ్రికా సంపద కావాలి తప్ప దాని కష్టాలు అవసరం లేదు. కానీ ఇండియా అలా కాదు. ఆఫ్రికా విషయంలో ముందుండి పోరాడుతోంది. అందులో భాగంగానే భారత అధ్యక్షతన జరిగిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ కు భాగస్వామ్యం ఇచ్చింది. వాస్తవానికి ఇతర దేశాలకు సాయం అందించడంలో భారత తొలి ప్రియారిటీ పొరుగు దేశాలకే. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులకు ప్రతి ఏటా ఆర్థిక సాయం చేస్తుంది. ఆయా దేశాల్లో జాంబియా తరహా వైద్య సంక్షోభం ఎదురైనప్పుడు కూడా అండగా నిలుస్తుంది. కానీ ఆఫ్రికా విషయంలో మాత్రం మోడీ సర్కారు పొరుగు దేశాల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అందుకు బలమైన కారణాలు ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో భారత్ పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని నిర్వహిస్తోంది. ప్రధానంగా ఆఫ్రికాకు ఇంధన, ఫార్మా ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఇక ఆఫ్రికా దేశాల నుంచి ముడి చమురు, బంగారం, బొగ్గు, ఇతర ఖనిజాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2022లో ఆఫ్రికాతో ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 9% పెరిగి 10,000 కోట్లకు చేరింది. 2030 నాటికి $20,000 కోట్ల వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ఆఫ్రికన్ యూనియన్ కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ ఆఫ్రికాను అవసరానికి వాడుకుని వదిలేశాయి. భారత్ మాత్రం ఏం ఆశించకుండానే అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ఇప్పుడు జాంబియా విషయంలో చేసింది అదే. కష్టకాలంలో అండగా నిలుస్తున్న ఈ విధానమే ఆఫ్రికాకు భారత్ను నమ్మకమైన మిత్రుడిని చేసింది.
Africa is rising, and India is betting on Africa's rise. We are betting on Africa's rise because by any objective assessment, today there is so much going for Africa in terms of demography, in terms of resources, in terms of ambition, in terms of increasingly of policy alignments that clearly portend a very different, a much more positive future in the very short term. ఆఫ్రికా ఫ్యూచర్ గురించి ఇంతకంటే కాన్ఫిడెంట్ గా ఎవరు చెప్పరు. ఇటీవల నైజీరియా, ఉగాండాలలో పర్యటించిన జయశంకర్ ఆఫ్రికా ఎదుగుదలపై భారత్ పందెం కాస్తోందని ప్రకటించారు. ఈ తరహా ప్రకటన ఆఫ్రికా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. ఇక్కడ జయశంకర్ ఉద్దేశం ఆఫ్రికా ఎదుగుదలలో మన దేశ పాత్ర ఎంత కీలకంగా ఉండబోతోందో చెప్పడమే. వచ్చే దశాబ్దంలో ఆఫ్రికాలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నామని వెల్లడించారు. అందుకు తగ్గట్టే ఆఫ్రికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇండియా రెడీ అవుతోంది. పెట్టుబడులు పెట్టడానికి మన కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆఫ్రికాలో అతి పెద్ద పెట్టుబడిదారుల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 200 ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది. మరో 65 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 81 ప్రాజెక్టుల కోసం ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా భారత్ నుంచి ఆఫ్రికా ఖండంలోని 42 దేశాలు రుణాలను అందుకున్నాయి. నిజానికి గత దశాబ్దంలో భారత్ 38% రుణాలు పొడిగించింది. 195 రుణ మార్గాలను ఆఫ్రికా దేశాల కోసం తెరిచింది. ఈ నిధులన్నీ వివిధ నిర్దిష్టమైన ప్రాజెక్టులతో ముడిపడి ఉన్నాయి. ఆఫ్రికా ఎదుగుదలలో భారత పాత్ర ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఎంతకంటే లెక్కలు అవసరం లేదు. మరోవైపు ఆఫ్రికాకు అండగా నిలవడంతో పాటు ఆ ఖండంపై ఇతరుల కన్ను పడకుండా ఉండేలా చూడటం కూడా భారత్ బాధ్యతే. ఎందుకంటే ఆఫ్రికాపై పాగా వేసేందుకు చైనా, రష్యా, అమెరికా, యూరోప్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్కడి వనరులను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాయి. అందుకు పెట్టుబడుల్ని ఎరవేస్తున్నాయి. వాటితో పోలిస్తే భారత్ పెట్టుబడులు కాస్త తక్కువే. అయితే భారత్కు ఉన్న సానుకూలమైన అంశం ఏమిటంటే ఉత్తమంగా పనిచేయడంతో పాటు అక్కడి సైనిక, పాలనా యంత్రాంగాల్లో జోక్యం చేసుకోకపోవడం. పరస్పర గౌరవ సంబంధాలను మాత్రమే మోడీ సర్కార్ కోరుకుంటుంది. ఇదే ఆఫ్రికా గేమ్లో ఇండియాను ప్రధాన ఆటగాడిగా మారుస్తోంది. పైగా ఆఫ్రికన్ యూనియన్లోనే ఏ ఒక్క దేశానికి కష్టం వచ్చినా మొదట స్పందించేది ఇండియానే. అందుకు ఉదాహరణ ప్రస్తుత జాంబియా వైద్య సంక్షోభంలో అండగా నిలవడమే. ఏది ఏమైనా కలరా విజృంభణతో తీవ్ర వైద్య సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ జాంబియాకు అండగా నిలిచి ఆఫ్రికా విషయంలో మరోసారి తన వైఖరి ఏంటో తేల్చి చెప్పింది భారత్.